హలో అండి. స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీలను తయారు చేసుకున్నాను. సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి. చాలా సింపుల్గా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాము, కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, 1 స్పూను నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని బాగా మరుగుతునేటప్పుడు ఏ కప్పుతోటైతే వాటర్ తీసుకున్నా అదే కప్పుతో 2 కప్పుల మైదాను వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు తర్వాత చల్లారాక దానిని ఈ విధంగా మనం కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా జంతికలు గొట్టాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ పెట్టుకోవాలన్నమాట జంతికలకి. దాన్ని పెట్టుకొని మనం ఇలా జంతికలు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేయడం వల్ల మనకి చెకోడీలు ఎంత సైజులో వస్తాయో ఆ షేప్ వస్తుందన్నమాట కరెక్ట్గా. దీన్ని ఇప్పుడు మనం సేమ్ అన్నీ ఒకటే సైజు చెకోడీలు రావడానికి నేను ఇలాగా ఒక మెజర్మెంట్ లాగా పెట్టుకొని వాటిని కట్ చేసుకున్నాను. కట్ చేయడం వల్ల ఏంటంటే అన్నీ ఒకే షేప్లోని ఒకే సైజులో వస్తాయన్నమాట. దాన్ని ఈజీగా ఇలాగా మనం అతుక్కుంచుకోవాలన్నమాట. చేసుకొని దాన్ని ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదంతాను మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ స్టార్టింగ్లోని పసుపు వేసాం కదండి, దానివల్ల ఈ చెకోడీలు చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. సేమ్ అదే కలర్ వచ్చిందనమాట స్వీట్ షాప్లో మనం కొన్న కలరే. చాలా బాగా వచ్చాయి. షేప్ అయితేనే కానీ టేస్ట్ అయితేనే కానీ చాలా బాగా వచ్చాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.